ఈరోజు మనము నెట్లింక్ 4 పోర్ట్ ఓఎల్టీని ఎలా కాన్ఫిగ్ చేయాలి, కాన్ఫిగరేషన్ చేయడానికి ముందుగా మనం ఎలా లాగిన్ అవ్వాలి, ఓఎల్టీలోకి ఎలా లాగిన్ అవ్వాలి అనే దాని గురించి మనం డిఫాల్ట్గా తెలుసుకొని తర్వాత కాన్ఫిగరేషన్ ఎలా చేయాలనే దాని గురించి మనం తెలుసుకుందాము. ఫస్ట్గా మీరు ఏ ఓఎల్టీని అయితే కాన్ఫిగరేషన్ చేయాలనుకుంటున్నారో ఆ ఓఎల్టీలో ఆక్స్ పోర్ట్ అని ఉంటుంది. ఆక్స్ పోర్ట్ నుంచి ఒక ల్యాన్ కేబుల్ తీసుకొని మీరు ఏదైతే సిస్టంలో కాన్ఫిగరేషన్ చేయాలనుకుంటున్నారో ఆ సిస్టంలో ఈథర్నెట్లో కనెక్ట్ చేసి కంట్రోల్ ప్యానల్ అనేది ఓపెన్ చేయాలి. ఫస్ట్ కంట్రోల్ ప్యానల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నెట్వర్క్ అండ్ ఇంటర్నెట్ అని ఉంటుంది. దీంట్లో నెట్వర్క్ అండ్ షేరింగ్ సెంటర్ అనేది క్లిక్ చేసి దీంట్లో చేంజ్ అడాప్టర్ సెట్టింగ్స్ అనేది క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత దీంట్లో ఈథర్నెట్ అనేది మీకు ఇక్కడ హైలైట్ అయి ఉంటుంది. ఇది ఇంటూ మార్క్ ఉంది అంటే మీరు ఆక్స్ కేబుల్ నుంచి మీరు లాన్ కేబుల్ ఏదైతే పెట్టుకున్నారో అది ప్రాబ్లం అన్న అయి ఉండొచ్చు, లేదా ఓఎల్టీ ఆఫ్లైన్ అయినా అయి ఉండొచ్చు. సో ఇది మీరు ఓఎల్టీ ఆన్ చేసి లాన్ కేబుల్ పెట్టగానే ఇంటూ మార్క్ పోయి ఇలా స్టేటస్లోకి వస్తుంది. సో దీని మీద మీరు ఏం చేస్తారంటే రైట్ క్లిక్ చేసి స్టేటస్ బటన్ క్లిక్ చేయండి. దీంట్లో ప్రాపర్టీస్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇంటర్నెట్ ప్రోటోకాల్ వర్షన్ 4 టీసీపీ IPv4 ఇదని చూసారా, నేను హైలైట్ చేశాను. సో దీన్ని సెలెక్ట్ చేసుకున్నామన్నమాట. దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రాపర్టీస్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ ఏముంటుందంటే అప్టైన్ ఐపీ అడ్రస్ ఆటోమేటికల్లీ యూజ్ ద ఫాలోయింగ్ ఐపీ అడ్రస్ అని ఉంటుంది. ఇక్కడ మీరు సింపుల్గా యూజ్ ద ఫాలోయింగ్ ఐపీ అడ్రస్ అని పెట్టేసుకొని ఓఎల్టీ ఏ నెట్వర్క్లో ఉందో ఆ నెట్వర్క్లో ఉన్న ఐపీని మనం అసైన్ చేసుకోవాలన్నమాట. సో నేను ఇప్పుడు ఓఎల్టీ డిఫాల్ట్గా వచ్చేసి 192.168.8.100 అనే ఐపీ సిరీస్లో ఉంటుంది కాబట్టి నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఆ నెట్వర్క్లో ఉన్న ఐపీని నేను అసైన్ చేస్తున్నాను. 192.168.8.150 అని అసైన్ చేస్తున్నాను. దీనికి సబ్నెట్ మాస్క్ 3 255 ఇచ్చేసాను. తర్వాత ఓకే క్లిక్ చేశాను. ఓకే క్లిక్ చేసిన తర్వాత మిగతాన్ని క్లోజ్ చేశాను. సో మనము ఫస్ట్ ఇనీషియల్గా ఐపీని అయితే కాన్ఫిగరేషన్ చేసాము. కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట బ్రౌజరు. దాంట్లో మీ ఓఎల్టీ యొక్క ఐపీ కొట్టండి అనమాట. ఓఎల్టీ ఐపీ కొట్టండి 192.168.8.100 అని కొట్టి ఎంటర్ కొడితే మీకు ఏమవుతుందంటే ఓఎల్టీ వెబ్ మేనేజ్మెంట్ ఇంటర్ఫేస్ అని పోర్టల్ ఓపెన్ అవుతుంది. దీంట్లో ఓఎల్టీ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఇవ్వాలి. ఓఎల్టీ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ మీరు ఏదైతే ఓఎల్టీ కొన్నారో దాని మీద ఒక స్టిక్కర్ రూపంలో ఉంటుంది. దాని మీద ఉన్న యూజర్ నేమ్ పాస్వర్డ్ని ఎంటర్ చేయాలి. సో నేను నా ఓఎల్టీ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ని నేను ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసి లాగిన్ క్లిక్ చేశాను. సో నాకైతే ఇప్పుడు ఓఎల్టీ అనేది లాగిన్ అయిపోయింది. ఓఎల్టీ లాగిన్ అయిపోయిన తర్వాత మనము ఇవి పాన్ 1, పాన్ 2, పాన్ 3, పాన్ 4 అనమాట. ఇవి మనం కస్టమర్కి ఇవ్వాల్సిన అవుట్పుట్లు. ఇవి మనం ఇన్పుట్లు అనమాట. మనం G1, G2, G3, G4 అనేది మనకి ఇన్పుట్స్ అనమాట. అంటే ఒక దాంట్లో బిఎస్ఎన్ఎల్ కనెక్ట్ చేయొచ్చు అండ్ ఒక దాంట్లో ప్రైవేట్ ఇంటర్నెట్, అట్లా మనం ఏది కావాలంటే అది కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఓఎల్టీ లాగిన్ అయిన వెంటనే ఇక్కడ సిస్టమ్ నేమ్ అని ఉంది కదా, ఇక్కడ నేను ఆల్రెడీ చేంజెస్ చేశాను. ఇక్కడ మీరు ఏ నెట్వర్క్ అయితే ఆ నెట్వర్క్ నేమ్ పెట్టుకొని కింద సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొట్టిన తర్వాత సేవ్ అని ఒక 2 సార్లు కొట్టండి. సో అప్పుడు ఏమవుతుందంటే మీ ఓఎల్టీ కింద ఈ పేరు అనేది సేవ్ అయిపోతుంది అనమాట. సో ఇది ఫస్ట్ ఇనిషియల్గా ఓఎల్టీని ఎలా లాగిన్ చేయాలనేది అనమాట. నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేద్దామంటే ఈ ఓఎల్టీని బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్లో ఎలా కాన్ఫిగరేషన్ చేసుకోవాలి, ప్రైవేట్ నెట్వర్క్లో ఎలా కాన్ఫిగరేషన్ చేసుకోవాలి, బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ అండ్ ప్రైవేట్ నెట్వర్క్ ఉన్న దగ్గర ఎలా కాన్ఫిగరేషన్ చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాము. థ్యాంక్ యూ.